good. And secondly, if only this area was the problem, why Iman Nagar, Raghupura, everything has been inundated? You are from Patni family, One yeah? second, and why? Yeah, she's from Patni family. Because Because of you, everybody is now facing the problem, right? Because just you have encroached the nala. we have This is, see, right? In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation is happening now. I'm See, sorry to tell. because of you people. No, sir, the inundation is because of that. See, now one city is divided. Yeah. That's what. Had they had allowed this all construction on day one, nothing would have happened now. Sir, It would have first been of all, See, because of you guys, right? No, because there the culverts are very small. Please see to it that the ఇప్పుడు ఇది కాంటీనగర్ కాలనీ అండి, మన బేగంపేట దగ్గరలో. ఈ కాలనీ లోపల వాటర్ పూర్తిగా నిండిపోయింది, మోకాళ్ళ పై వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2-3 ఫీట్లు తగ్గినాయి. మేము వచ్చేటప్పటికే దాదాపుగా నడుము లోపల వరకు వాటర్ ఉన్నాయి. మేము మా బోట్ సహాయంతో మా హెచ్ఆర్ఎస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అంతా కలిపి వాళ్ళని ఇప్పటిదాకా దాదాపుగా 60-70 మంది దాకా బయటికి తీసుకొచ్చాము సీట్ ఏరియాలోకి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. లోపల ఉన్న వాళ్ళని లైట్స్ వేసి వాళ్ళని కేకలేసి పిలిచి వాళ్ళని ప్రదేశాల నుంచి లో లైన్ ఏరియా నుంచి తీసుకొచ్చి సేఫ్ ఏరియాలోకి తీసుకెళ్ళిపోతాం. అదే టైంలో వాటర్ కూడా డ్రైన్ కావడానికి అది హోల్స్ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి మాట్లాడి తిరగడం జరిగింది. ఇంకా చాలామంది లోపల ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతిగా బయటకి. ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ లోపల? 80-70 మంది దాకా తీసాము. ఇంకా లోపల ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు స్పందించట్లేదు. ఏదైతే ప్రమాదం తీవ్రతను బట్టి మేము వాళ్ళని తీసే ఏర్పాటు చేస్తాం. అంటే లోపల ఆఫీసులో కమర్షియల్ సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ప్రమాదం లేదు కదా, మాకేం కాదు అని వాటర్ తగ్గే తీవ్రతను బట్టి మేము ఇక్కడే ఉన్నాము. ప్రమాదం తీవ్రతను బట్టి, వర్షాన్ని బట్టి వాళ్ళని కూడా మేము బయటికి తీసుకొస్తాం. వాటర్ ఫ్లో ఎట్లా ఉన్నది సార్? వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది. అక్కడక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో అది కూడా కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. మేము జాగ్రత్తగా ఆ మ్యాన్ హోల్స్ అవి చూసుకుంటూ మా యొక్క లైఫ్ జాకెట్ ఉపయోగించుకుంటూ ఆ ఏరియాని చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా లోపలికి. అంటే ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉన్నది సార్? వర్షం పడేదాన్ని బట్టి, వాటర్ బయటికి పోయేదాన్ని బట్టి ఇంకో 2-3 గంటలు కొట్టవచ్చని మేము. మీ అబ్జర్వేషన్ ఎప్పటి వరకు ఉంటుంది సార్? అబ్జర్వేషన్ ఎప్పటి వరకు ఉంటుంది? మేము ఇంకో 2-3 గంటల వరకు అబ్జర్వ్ చేస్తాము. వాటర్ పూర్తిగా కనుక తగ్గిపోతే అప్పుడు